క్రీస్తు కనుమరుగు అయిపోతున్నాడు. సాక్ష్యంలో క్రీస్తు లేడు. సాక్ష్యం అంటే ఏమిటి? నేను దుర్మార్గుణ్ణి, దేవుడు నన్ను నీతిమంతుడిగా మార్చాడు. నేను పతితను, దేవుడు నన్ను పవిత్రుడిగా మార్చాడు. నేను హంతకుణ్ణి, దేవుడు నన్ను హృదయంగా చిత్రీకరించాడు. ఈరోజు హృదయం ఉన్నవాడిగా మారాను. నేను దొంగని, దేవుడు నన్ను ఒక దొరగా మార్చాడు. ఇది సాక్ష్యం. నేను పనికి మాలిన వాడిని, దేవుడు నన్ను ప్రయోజకుడిగా చేశాడు. ఇది సాక్ష్యం. దేవుడు నన్ను తాకాడు, క్రీస్తుని నేను చూశాను, క్రీస్తు నా బ్రతుకును మార్చాడు. లేదు ఈరోజు సాక్ష్యంలో. ఆయన డీఫోకస్ అయిపోయాడు. ఆయన ప్లేస్లోకి ఎవరు వచ్చారు? మళ్ళీ అయ్యగారు వచ్చారు. నేను ఎన్నో చోట్ల తిరిగాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను, నేను ఇంకా చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చాను. ఏమండి, ఒక మనిషిని అయ్యగారు మార్చగలరా? ఇక్కడ ఉన్న దైవజనులు చెప్పండి, ఒక మనిషిని అయ్యగారు మార్చగలరా? మార్చగలరని మీరంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి నేను. మీ భార్యను మార్చండి, మీరు చూద్దాం. అయ్యగారులు దేవుడికి భయపడతారు లేదు తెలియదు, కానీ అమ్మగారికి భయపడతారు. భార్యనే మార్చుకోలేనోడివి, బిడ్డలనే మార్చుకోలేనోడివి, నువ్వు ఎలా మారుస్తావు వీళ్ళని? ప్లీజ్ అండర్స్టాండ్. మూడవ ట్రెండ్, మూడవ పోకడ.